త్రిపురం అయితే అమ్మా అని అంటూ ఉంటుంది. ఏమైంది అని అనేసరికి మీరు భార్యాభర్తలుగా చేయవలసిన ఆచారాలు చేయకుండా దూరంగా ఉంటూ అలా మాట్లాడుకుంటే నాకు ఎందుకో గుండెల్లో సూదుతో కొట్టినట్లుగా అనిపిస్తుందిరా. మీరు చేయాల్సిన ఆచారాలు చేస్తే నా ప్రాణాలు కాపాడినట్లుగా అవుతుందిరా అని అంటూ ఉంటుంది. నాకు నిజం చెప్పండి, మీ ఇద్దరు అసలు భార్యాభర్తలేనా? మీరిద్దరు భార్యాభర్తలేనా? అవునా కాదు, నాకు ఆ విషయం ఒకటి చెప్పండి అని చెప్పేసి త్రిపుర అడుగుతూ ఉంటుంది. మీరు భార్యాభర్తలే కదా, నాకెందుకో మీ ఇద్దరిని చూస్తే కాదనిపిస్తుంది అని అంటూ ఉంటుంది త్రిపుర గుండు పట్టుకొని. అలా అనేసరికి ఓ బేబీ ఎందుకు అలా నువ్వు ఇదవుతున్నావు, నిజంగా మేము భార్యాభర్తలం ఓకేనా, నువ్వు ఏది చెప్తే అది చేస్తాం అని అనేసరికి సరే మీ ఇద్దరు భార్యాభర్తలే కదా, ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలు చేయాల్సిన ఆచారాలు చేయండి అని అంటూ ఉంటుంది. ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు మిథున దేవ. ఇక ఏంట్రా చేయకుండా అని చెప్పేసి మళ్ళీ గుండె ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. బేబీ ఆపు మేము చేస్తామన్నాం కదా, ఆ గుండె పట్టుకోవడం ఆపు అని అంటూ ఉంటుంది. ఇప్పుడురా తేలిగ్గా ఉంది నాకు నిజంగా మీరు ఒప్పుకున్నందుకు అని చెప్పేసి త్రిపుర అంటూ ఉంటుంది. సరే చేయాల్సినవి చేయండి అని చెప్పేసి అంటూ వేగంగా కానివ్వండి, ఏటా ఆలస్యం అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి దేవ మిథున ఒకరి వైపు ఒకరు చూసుకొని నిలబడుతూ ఉంటారు. అలా నిలబడేసరికి దేవ అయితే మిథున భుజాలపై చేతులు వేస్తూ ఉంటాడు. అలా దేవ అయితే మిథున వైపు అలా చూస్తూ ఉంటాడు, కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక భుజాలపై చెయ్యి వేస్తూ దేవ అయితే అలా మిథున వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి భుజం మీద చెయ్యి వేస్తున్నావు? భుజం మీద కాదు, నడుం మీద చెయ్యి వేయి అని చెప్పేసి అంటూ ఉంటుంది బామ్మ. ఏంటి అని అనేసరికి అదేరా నడుం పట్టుకొని ములగాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి దేవ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలాగే గట్టిగా పట్టుకొని మునగండి అని చెప్పేసి బామ్మ అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే దేవ మిథున వాళ్ళైతే అలానే చేస్తూ ఉంటారు. అలా చేస్తూ నీటిలో అయితే మునుగుతూ ఉంటారు. అది చూసి త్రిపుర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా హ్యాపీగా ఫీల్ అవుతూ దేవ వైపు అయితే చూస్తూ ఉంటుంది. దేవ మిథున అయితే ఇద్దరు కలిసి నీటిలో మునుగుతూ ఉంటారు.